కానీ సప్పగా ఉంది. తీయటం సప్పగా చేశాడు, బాగా చేశాడు యాక్టింగ్, కానీ సినిమా సప్పగా ఉంది. ఓకే పర్లా. ఓకే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? 6 on 10. విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగా చేశారు. అన్నదమ్ముల బంధం ఎలా ఉంది? ఓకే 2 hours 40 minutes అయినా కానీ మీకు 2 hours 40 minutes సెకండ్ హాఫ్ లో మీకు లాగ్ అయిపోతూనే ఉంటది ఆ సినిమా. జెర్సీ అనేది మీకు డ్రామా, అది ప్యూర్ లైక్ స్పోర్ట్స్ డ్రామా. అది ఇప్పుడు నేను ఏంటంటే ఈ సినిమాని జెర్సీతో కంపేర్ చేయకండి. జెర్సీ కింగ్డమే. అది కూడా పార్ట్ 2 ఎందుకో నాకు కూడా అర్థం కావట్లేదు. అదే చెప్తున్నా, లైక్ ఐ ఫీల్ లైక్ మన దగ్గర ఇప్పుడు మన ఇండస్ట్రీలో స్క్రీన్ ప్లే రైటర్స్ ఉంటారు కదా, లైక్ ఐ ఫీల్ లైక్ దే షుడ్ హైయర్ అండ్ సపరేట్ స్క్రీన్ ప్లే రైటర్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ స్క్రీన్ ప్లే, దే హైయర్ దెమ్ అండ్ లైక్ వాళ్ళతో రాపించుకున్నా కానీ ఐ ఫీల్ లైక్ స్టోరీని కంప్రెస్ చేసి మీకు ఆ సినిమాని మంచిగా చూపించచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మనకి మహారాజా సినిమా పట్టుకున్నాం అనుకోండి, ఆ పాయింట్ లాస్ట్ వరకు పోలీస్ ఆఫీసర్ చెప్పేదాకా తెలియదు కదా. సో అలానే మనకి ఏదైనా స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ ఉంటే, ఇప్పుడు నా జనరేషన్ కంటే మాకు ఏదైనా ఎంగేజింగ్ ఉండాలి, ఫాస్ట్ ఉండాలి. కొంచెం ఇక స్లో అనిపించినా స్లో అయిపోతుంది. అందరూ నాలాగా కూర్చొని 2 hours కూర్చొని సినిమా చూడలేరు కదా. కింగ్డమ్ ఓవరాల్ 1 time వాచబుల్ అంటే చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. స్టోరీ పొటెన్షియల్ చాలా బాగుంది, కానీ లాగ్ ఉంది, కొంచెం డైరెక్షన్ పరంగా కొంచెం వీక్ అనిపించింది. బట్ స్టోరీ పొటెన్షియల్ మాత్రం టాప్ నాచ్. ఇంకా విజయ్ బెస్ట్ యాక్టింగ్ ఎవర్ సీన్. అంటే ఇంతకు ముందు చాలా సినిమాలు చూసాం, అర్జున్ రెడ్డి, లయ గారు చాలా చూసాం. బట్ ఇది కొత్త లుక్, కంప్లీట్ చాలా బాగుంది మూవీ మాత్రం. కంబ్యాకే, బట్ చాలా పాయింట్స్ ల్యాగ్ ఉంది, కొంచెం ల్యాగ్ అనిపించింది. మెయిన్ బీజం వాడకుండా దాన్నే ట్యూన్ చేసినట్టు కొన్ని ప్లేసెస్ లో అనిపించింది. ఇంకా సినిమా మాత్రం బాగుంది, చూడొచ్చు. హీరోయిన్ నాకు నచ్చింది ఏంటంటే లవ్ ట్రాక్ తీసేసారు సినిమాలో. బేసికల్లీ అది మంచి పని అని చెప్పాలో ఏంటో తెలియదు, బట్ లవ్ ట్రాక్ అయితే తీసేసారు సినిమాలో. సినిమా బాగుంది, చూడొచ్చు. నాకు ఓకే నా పేరు రవి అన్న, నేను మెజిషియన్, నేను చేస్తాను మ్యాజిక్. కింగ్డమ్ సినిమాలో ఉంది పెద్ద లాజిక్. నేను ఉండేది రాజకొండ, కింగ్డమ్ సినిమాలో ఉండే విజయ్ దేవరకొండ. మీరందరూ సినిమా చూడాలి, మీ కడుపు చల్లకుండా చూడాలండి, ఎంకరేజ్ చేయాలి మన తెలంగాణ స్టార్. నాకు సినిమా సెంటిమెంట్ అన్న కోసం పోవడం, అన్నం చంపి రావడం. సెకండ్ హాఫ్ లాగ్ అదే సత్పోతాడు అన్నం తీసుకురావడానికి పోతాడు. లాస్ట్ క్లైమాక్స్ లో అమ్మని చూపించాడు, ఎవరు చూపించారు. తండ్రిని చంపుతాడు, తండ్రిని చంపి పోతాడు శ్రీలంక పోయి ఈ తమ్ముడు కోసం అన్న పోతాడు. ఇంక చెప్పండి సినిమా మొత్తం మళ్ళీ అందరూ చూడదు. సినిమా అయితే బాగుంది, ఎక్కడ బోర్ లేదు, కానీ వేరే లెవెల్ ఉంది యాక్టింగ్. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఈ సినిమాలో, ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఏం ట్విస్ట్ అంటే పార్ట్ 2 సాంగ్స్ లేవు. అసలు పార్ట్ 2 ఎందుకు అంటే బాహుబలి వచ్చినప్పటి నుంచి పార్ట్ 2 ఇవ్వాలని రూలా, ప్యాషనా అన్న? ఇగో బాహుబలి మించడానికి దేది రాదు. ఎవరు పార్ట్ 2 పెట్టే ఎవరు చూడరు. సినిమాలో ఫస్ట్ దమ్ము ఉండాలన్నా, దమ్ము. హీరోయిన్ ఉంది, భాగ్యశ్రీ ఉంది, కానీ ఆ డాక్టర్ గెటప్ ఆమెను ఎందుకు పెట్టరు నాకు అర్థమవుతలేదు. ఆమె ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అక్కడ సాంగ్స్ లేవు, ఏమీ లేవు. కానీ ఈ మధ్య అందరూ కడాలు, ముక్కుల పోగు, కడాలు కొత్తగా వాడండి. కాస్ట్యూమ్ దొరకలేదా, బట్టలు దొరకలేవా, అవే ఊడాలి, అవే అవే బయటలు లేవు. మ్యూజిక్ అది, ఆ డీజే బాబాయ్ ఏం లేదు. విజయన్ అలా చెప్పిండు ఆడే పక్కన, ఈసారి నా పక్కన తిరుమల వేగుడు, ఈసారి క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే ఈసారి మన 7 బాహుబలి, ఈసారి మన వెంకన్న స్వామి గారి ఈ ఒక్కసారి నా పక్కన నడిపించినాడా, నేను చాలా పెద్దోడిని అయిపోతాడు స్వామి. విజయన్న నువ్వు పెద్దోడు అన్నా నాకంటే.